ఋషిగణ అంటే అది. సో, ఋషిగణం అంటే ఏమిటి? ఆరాత్ దృశ్యత ఇది ఋషి. ఆరాత్ దూర సమీపయో. ఆరాత్ అంటే దూరమున, సమీపమున, 3 కాలములలోను, అష్టదిక్ప అష్టదిక్కులయందు ఎక్కడైనా ఏమి జరుగుతున్నదో ఇక్కడనే కూర్చొని చెప్పగలిగిన దివ్య దృష్టి కలిగిన దైవ సమానులైన ఋషులు వాళ్ళు. ఇది ఎలా వచ్చింది వీళ్ళకి ఈ ఋషిత్వము? 3 కాలాల్లో గూడా ఏం జరగబోతోంది? ఋషులు చూడండి. అవునా? రాబోయే చెడు కాలం గూడా ముందే వాళ్ళు గ్రహిస్తారు. వీళ్ళు కాలానికి అతీతంగా వెళ్లి జరగబోయేది గూడా వాళ్ళకి తెలుసు. అదే దివ్య దృష్టి అంటారు. అవునా? ఇప్పుడు మన సెల్లుల్లో గూడా ఎక్కడో జరిగినవన్నీ చూస్తున్నాం గదా! లైవ్ టెస్ట్ చూస్తున్నాం గదా! హ్మ్. అవునా? ఏం జరగబోతుందో అనేది మనకు తెలీదు. కానీ లైవ్‌గా చూస్తున్నాం. అంటే గతము, వర్తమానం. భవిష్యత్తు చెప్పలేరు. ఇప్పుడు ఒక ఆట జరుగుతున్నప్పుడు ఎవరు ఇద్దరు ఆడుతున్నప్పుడు నువ్వు వర్తమానం వరకు గూడా నువ్వు ఊహించగలుస్తావు. భవిష్యత్తులో వీడు ఓడుతాడు, వాడు గెలుస్తాడు అనేది నువ్వు చెప్పలేవు. అది తెలిసిన వాళ్ళు ఋషులు. అర్థమైందా? ఋషిత్వము అంటే అదనమాట. వాళ్ళు కాలాన్ని విభజించరు. కాలాతీతులుగా వెళ్తారు. దేర్ ఇస్ నో డివిజన్ ఆఫ్ టైమ్. అదెక్కడ జరుగుతుంది స్వామి అంటే, మూడో కన్ను దగ్గర నీకు ఆ దివ్య దృష్టి ఇస్తారు. అంటే మూడో కన్నుతో గూడా వాళ్ళన్నీ చూస్తారు. ఇప్పుడు భౌతికమైన 2 కళ్ళు లేకపోయినా గూడా, వాళ్ళు మూడో కన్నుతో టక్కని చెప్పేస్తారు ఎవరొస్తున్నారు అని. ఇప్పుడు కొద్దిగా సాధన చేసేవాళ్ళు అంధులున్నారనుకోండి, బధిరులు. వాళ్ళు చూడండి, కళ్ళు లేకపోయినా గూడా పుస్తకాలు చదివేస్తుంటారు. బ్రెయిలీ లిపి. అర్థమైందా? కర్ర పక్కన పెట్టుకుంటారు. ఇంత చిన్న చీమ చిటుక్కుమన్నా గూడా ఎవరు అంటారు. యాజ్ ఇఫ్ కళ్ళున్న వాళ్ళు చేసేవన్నీ అంత అప్రమత్తంగా ఉంటారో, కళ్ళున్న వాళ్ళు, వీళ్ళు గూడా కళ్ళు లేకపోయినా అంత అప్రమత్తంగా ఉంటారు. ఇదెట్లా జరుగుతుంది? వీడే జెప్తాడు, "ఇంకో గంటలో వాళ్ళొస్తారండి. వస్తున్నట్టున్నారు చూడండి" అంటే నిజంగా వస్తుంటారు. ఆ! అదనమాట. అలా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు శునకం ఉందనుకోండి, మన ఇంట్లో వాళ్ళకే తెలీదు ఓనర్ ఎప్పుడొస్తున్నాడో. వాడు కారు ఎక్కడి నుంచో హారన్ వినిపించిందనుకో, దీనికి వినిపిస్తుంది గేట్ దగ్గర. ఓనర్ వస్తున్నాడని దానికి ఎగిరిపోతూ ఉంటుంది తోకాడించుకుంటూ. తెలుసా? మన ఇంటి వాళ్ళకి తెలీదు. అయ్యో! మీరిప్పుడొచ్చారా? నేను వినలేదు కాలింగ్ బెల్ అని. మన పరిస్థితి ఇది. అదేమో అరుస్తోంది. అంటే దానికి సిక్స్త్ సెన్స్ అంటారు. భవిష్యత్తు. నీకంటే దృష్టి గొప్పది. అది ఈవెన్ ఆస్ట్రల్‌లో ఈ ఇప్పుడు ఈ జంతువులు రాత్రిపూట చూడండి ఎప్పుడు అరుస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే అక్కడ ఈ ఈ ప్రేతాలు, దయ్యాలు, భూతాలు ఆస్ట్రల్ బాడీలో తిరుగుతూ ఉంటాయి గదా! దాన్ని జూసి అరుస్తుంటాయి ఇవి. నీకు కనిపించవు. కానీ దానికి కనిపిస్తాయి. ఎక్కడికో పరిగెత్తుకుంటూ అరుస్తూ ఉంటుంది. అక్కడ ఎవరు లేరు గదా! ఇదెందుకు అంత దూరం పరిగెత్తింది అరుసుకుంటూ పోతుందేంటి అని. అది. అలానే గుర్రం, కొన్ని జంతువుల్లో అమ్మవారు అటువంటివి ఇచ్చింది. విశేష లక్షణాలు ఇచ్చింది. లేదా అవెలా బతుకుతాయి? అలానే మరి ఆహ్, గ్రద్ద, ఈగిల్ గ్రద్ద ఉందనుకో, ఎంత ఆకాశంలో ఉన్నా కింద తన ఆహారం దాని కంటికి కనిపిస్తుంది. ఏనుగుకి ఇంత చిన్న సూది కింద వేసినా తొండంతో పట్టుకొని తీసుకుంటుంది. దానికి ఆ పట్టు ఎలా వచ్చింది? దానికెలా కనిపిస్తోంది. అర్థమైందా? దానికి ప్రతి వస్తువు గూడా పెద్దదిగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం నుంచున్నామనుకో, మనం 6 ఫీట్‌లా కనిపిస్తాం దానికి. అందుకే భయం. హ్మ్. అదనమాట. కొన్ని కొన్ని అమ్మవారు పెట్టింది. అలానే పులి ఉందనుకోండి, తన ఆహారం కోసం తానే మనిషిలా వెతకటం అవసరం లేదు. దాని లెఫ్ట్ కాలర్ బోన్స్ ఉంటాయి గదా! లెఫ్ట్ అండ్ రైట్ కాలర్ బోన్స్ అంటారు. ఆ! ఆ కాలర్ బోన్స్‌లోంచి దానికి ఆ దిక్కులో దానిలో ఉన్న శక్తి అనమాట కాలర్ బోన్‌లో. దాని ఆహారం పలానా చోట జింక అక్కడ ఉన్నది అని తెలిసిపోతుంటుంది. అందుకే అటు ఇటు చూస్తూ ఉంటుంది. కాలర్ బోన్‌లో ఉందమ్మా దానికి శక్తి. హ్మ్.
ఎముకల్లో కూడా ఉంటుంది. ఇప్పుడు శకుని ఎలా ఆడాడు? ఆ కథ తెలుసుగా మహాభారతంలో. ఎముక వినటం ఏమిటి? 3, 6 అంటే 3, 6 పడుతుంది అక్కడ. పాచికలు. అదనమాట. అందుకే ఇప్పుడు కూడా ఈ కొండ ఈ వీళ్ళెవరు? ఈ కొండ కోయలు వీళ్ళున్నారు గదా! వీళ్ళు అటువంటివన్నీ సంపాదించి మనకి లక్షలకి అమ్ముతూ ఉంటారు. తెలుసా? మనం పర్సుల్లో పెట్టుకొని పిచ్చోళ్ళలా తిరుగుతుంటాం. వాళ్ళకి కలిసి వస్తుంటుంది అటువంటివన్నీ. నా దగ్గర ఒకటుంది. గురువు గారిదమ్మా. వంశపారంపరంగా వచ్చింది. ఎప్పుడో జాగ్రత్తగా పెట్టారు. కాలర్ బోన్. అట్లా. అంటే సృష్టిలో మరి అది ఏం సాధన చేసింది? దానికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే, అమ్మవారు అలా ఇచ్చింది. జంతువులకి అంత దయ. పాపం అది ఎలా ఆహారం సంపాదించుకుంటుందని. మనకేం చేసింది? మనకు అటువంటివి ఏ శక్తులు ఇవ్వలేదు. మనకి చేతులు, కాళ్ళు ఇచ్చింది. వెళ్ళి పని చేసుకో. బుద్ధి ఇచ్చానుగా వెళ్ళి చేసుకో. ఋషులకి ఏం చెప్పింది? నువ్వు తపస్సు చేసావనుకో, బ్రహ్మ సంస్కారాలు నీలో ఉన్నాయనుకో, కాలాతీతులు అవుతావు. అమ్మవారినే స్తోత్రిస్తూ ఉంటారు. అంటే బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు. జీవాన్ని దాటి బ్రహ్మాన్ని తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మ ఋషులు అంటారు. సర్వం బ్రహ్మమయం జగత్ అనేది పెట్టుకుంటారు. మనమేమిటి? హ్మ్. మనమేంటంటే ఎంతసేపు జీవాన్ని పెట్టుకుంటూ ఉంటాం. వస్తువుల్ని పెట్టుకుంటాం కాబట్టి మన ఋషులం కాము. జీవులం. మునులు, ఋషులు, జ్ఞానులు ఎప్పుడు ధ్యానం చేస్తారు కాబట్టి వాడు జ్ఞాని అండి. అన్ని జీవ లక్షణాలండి వీడికి. అలాగే జీవుడు, సామాన్య జీవులండి. జీవితము, జీవం నుంచి వచ్చిందే జీవితం. అంటే జీవితం అంతా జీవ లక్షణాలతోనే వెళ్ళిపోయేదే జీవితం. అమ్మా, దైవత్వము అంటే ఏంటి? ఎప్పుడు భగవంతుడి యొక్క చింతనలో ఉండేది దైవత్వము. అది జీవితం. అలా ఒక్కొక్కటి అలా ఏంటంటేనన్నా మనం ఎందులో ఉంటే అదే మనం అవుతాం. జీవత్వం లక్షణాలతో ఉన్నవన్నీ చేస్తుంటే జీవుడు అంటారు. ఋషి సాంప్రదాయంలో ఎప్పుడు అమ్మవారిని స్తోత్రించుకుంటూ బ్రహ్మ సంస్కారాలే పెట్టుకుని జీవిస్తుంటారే వాళ్ళందరూ కూడా ఋషి గణము అంటారు. అటువంటి ఋషిగణ దేవర్షి అంటే ఏంటంటే కాలములోను అష్ట దిక్కుల యందు ఎక్కడైనా ఏమి జరుగుతున్నదో ఇక్కడనే కూర్చుని చెప్పగలిగిన దివ్య దృష్టి కలిగిన దైవ సమానులైన ఋషులు వాళ్ళు. దైవ సమానులైన ఋషులు అన్నారు అంటే వాళ్ళు అహం బ్రహ్మాస్మి, వారంతా అమ్మవారి స్వరూపులు అని మీరు తెలుసుకోవాలి. దైవ సమానులు అన్నారు. అమ్మవారికి వీడికి తేడా లేదని అమ్మవారే చెప్తోంది. అందుకే ఋషిత్వం ఇచ్చాను నీకు, ఆ పీఠం ఇచ్చాను, ఋషి పీఠాన్ని ఇచ్చాను. సరస్వతి పీఠం లాంటిది అనమాట. అందుకే వారు ఏం చెప్పినా అదే జరుగుతుంది. వాళ్ళకి అన్నీ తెలుసు. వద్దులే అమ్మా ఇవాళ సాయిబాబా చెప్పడు, ఇవాళ ప్రయాణం వద్దులే రేపెళ్ళు అంటాడు. మనం వెళ్ళలేదనుకో కాలో చెయ్యో విరుగుతుంది. అది అమ్మా, అదే మరి ఋషి యొక్క గొప్పతనం అది. అందుకని పెద్దల మాట వినాలి అంటారు. ఇప్పుడు సంఘాత దేవర్షి గణ సంఘాత కదా. సంఘాత అంటే ఏమిటి మీరు చెప్పండి? మన తెలుగు పదమే కదా. సంఘాత అంటే ఏమంటారు? ఎవరికైనా ఐడియా ఉందా సంఘాత అంటే ఏంటో? అమ్మవారు ఏం చేస్తుంది? సంఘాతాలో ఏం చేస్తుంది? ఇదిగో కలయిక అండి. కలయిక. అమ్మవారు ఏం చేస్తుంది? సంఘర్షణ, కలయిక. సంఘాతం అంటే కలయిక. కలయిక. అమ్మవారు ద్వైత బుద్ధిని మనలో మాయగా ప్రవేశపెట్టినప్పటికీ బ్రహ్మ బుద్ధిని కూడా మనలో ఉంచింది. బ్రహ్మ బుద్ధి కూడా ఉంది. మనం అమ్మో అది చేస్తే పాపం అండి, ఇది చేస్తే పుణ్యం అండి. ఒకటి బ్రహ్మ బుద్ధి, ఒకటి ద్వైత బుద్ధి. అవునా?
అబద్ధం ఆడకూడదండి, నిజమే చెప్పాలండి, సత్యమేవ జయతేనండి. మనకి ఎందుకండి ఒకరి పరాయి సొమ్ము. ఇది బ్రహ్మ బుద్ధి. అలానే ద్వైత బుద్ధి, ఇది కూడా ప్రవేశపెడుతుంది. ద్వైతంలో కూడా ఈ రెండు కూడా నీలో ఉన్నాయి కాబట్టి ఉం? ఇది సంఘాత. శ్రీ విద్య ఒకటి ఉంటుంది, శ్రీ మిథ్య ఒకటి ఉంటుంది, రెండు నీలో ఉన్నాయి. నీ మాయని శ్రీ విద్య చేసుకుంటే ఆ, నువ్వు ఋషి అవుతావు. లేదు అంటే ఈ మాయలోనే ఉంటావు. ఈ ఈ ఈ సంఘాత అనే దాంట్లోనే నీ జీవితం ముగిసిపోతుంది. అర్థమైందమ్మా? ఈ రెండేటి అదే. సో బ్రహ్మ బుద్ధి ఆత్మ లక్షణము. అందుకే మనం కూడా చూడండి, ఒక్కొక్కసారి చాలా విషయాల్లో ఆత్మ చెప్తూ ఉంటుంది, సిక్స్త్ సెన్స్ చెప్తోందండి, నేను ఫెయిల్ అవుతాను, నేను పాస్ అవుతాను. ఆ? కొన్ని ముందే చెప్పేస్తుంటాం, అవునా? అంటే ఆత్మ, నీ ఆత్మ. మనసు ఏం చెప్తుంది? ఏమీ కాదు, స్వీటు తిను, ఏమీ కాదు. ఆత్మ ఏం చెప్తుంది? స్వీటు తింటే నీకు షుగర్ పెరుగుతుంది, వద్దు, ఆ చేపల్ని చంపుకో. అర్థమైందా? సింపుల్ గా ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఇంకా పెద్ద పెద్ద ఎగ్జాంపుల్స్ ఇస్తే గుండె అయిపోతుంది మీకు. నేను చెప్పానంటే మీరు షాక్ కి గురవుతారు. అది పెద్ద గ్రిడ్, తెలుసా? ఆ షాక్ విన్నారంటే భయపడిపోతారు. ఏదో చిన్నగా చెప్తున్నాను నేను. ఏమిటి గురువు గారు ఇంత చిన్న చిన్న ఉదాహరణలు ఇస్తున్నారని కాదు, అస్సలు నీ చివరి ఊపిరిలో ఏం జరుగుతుందో చెప్తున్నారు అక్కడ, అటా ఇటా అనేది. సో బ్రహ్మ బుద్ధి కూడా ఆత్మ లక్షణం. సో లౌకిక బుద్ధి మాయా లక్షణం, లౌకిక అలౌకిక బుద్ధి అమ్మవారి బుద్ధి, బ్రహ్మ లక్షణం, ఆత్మ లక్షణం. ఒకటేమో భ్రమా లక్షణం, భ్రమ లక్షణం ఏమో లౌకిక బుద్ధి. అన్ని భ్రమలేగా మనకి. భ్రమల్లోనే ఎక్కువ ఉంటాం మనం, భ్రమలో ఉండం. రంగురంగుల లోకం కదా. ఈ రంగు కాకపోతే ఆ రంగు బాగుందండి, ఈ రంగు బాగుందండి, అవునా? రంగుల వెంట పరిగెత్తేది. తెలుపు ఒకటి ఉందండి బ్రహ్మ లక్షణంగా. దేవతలు ఎప్పుడు తెలుపుగానే ఉంటారుగా. తెలుపు అంటే వాళ్ళకి అంత ఇష్టం. సరస్వతి అమ్మవారికి తెల్లని చీరలే కడుతుంది బార్డర్తో, అవునా? వారి రూపాలు కూడా కాంతిమయం, తెలుపు రూపాల్లో ఉంటాయి. వారు సృష్టించిన ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంటుంది? రంగురంగులుగా ఉంటుంది. అందుకే మనం భ్రమలో ఉంటాం. వారిని మర్చిపోయి వారి రంగుల్లోకి వెళ్ళిపోతాం. అదే ద్వైత బుద్ధి. అమ్మవారి మాయలోకి జారిపోతాం. అమ్మ పాట పాడుతోంది అనుకో, చిన్నప్పుడు నీకు తెలియకుండా నిద్రలో జారిపోవటం, నీకే తెలియదు. అలా ఉంటుంది మాయ. ఎప్పుడు నువ్వు పడుకున్నావు నాకే తెలియదండి. అలా కళ్ళు మూసుకున్నాను, అలా నిద్ర వచ్చేస్తుంది. మాయ కూడా అలా తీసుకెళ్ళిపోతుంది నిన్ను. ట్రైన్లో బస్సుల్లో కూడా చూడండి, మీకు తెలియకుండా ఒక్కసారి కొనుక్కొచ్చిందంటే అలా కళ్ళు మూసేస్తారు. కళ్ళు తెరిచే లోపల ఆల్మోస్ట్ మీ డెస్టినేషన్ దగ్గర ఉంటారు. మీ గమ్యస్థానం దగ్గరలో ఉందని టక్కలు లేచిపోయి ఇంకా అడవిడి పడిపోతాం. అమ్మో ఇంకా డెస్టినేషన్ వచ్చేస్తుంది, అవునా? ఇది కూడా ఇంతే అంటున్నాడు. భ్రమ లక్షణం అలా ఉంటుంది, బ్రహ్మ లక్షణం అలా ఉంటుంది. ఇలానే మళ్ళీ బ్రహ్మ లక్షణంలో జరుగుతుందని చెప్తున్నారు. సంఘాత అంటే ఏంటంటే నువ్వు అడిగితే వచ్చేది కాదు లయం, నువ్వు అడిగితే ఇచ్చేది కాదు జీవన్ముక్తి. ఏమ్మా? లయము, జీవన్ముక్తి ఇవన్నీ కూడా అమ్మవారు ఇవి అనుభూతిలోకి రావు. ఇవి అనుభూతి చెందేవి కావు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధులు ఇవన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతావు, ఇంక మళ్ళీ రావని. ఇదేమో అశాశ్వతమైన నిద్ర, అది శాశ్వతమైన నిద్ర అని. అర్థమైందా? అది చెప్తున్నారు. ద్వైతము అద్వైతము అంటే అలా ఉంటుంది. నీకు తెలియదు లయంలో. అంటే నీవన్నీ ఆపేస్తుంది అమ్మవారు. ఇల్లంతా చీకటి చేసేస్తుంది. ఆ చీకటే నీ యొక్క సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. నీ ఊహలు, ఆలోచనలు అన్నీ కూడా అసలు నువ్వనేదే మర్చిపోతావు. చిన్నపిల్లడు నిద్రలో ఎలా జారిపోతాడు? మనం కూడా పెద్దవాళ్ళం నిద్రలో అలా పడిపోతాం కదా. చీర అటైంది ఇటైంది, ప్యాంట్ అటైంది ఇటైంది, ఏమీ తెలియదు. ఆడో తెలియదు, మగో తెలియదు, అట్లా అయిపోతుంది.
అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ప్రాజ్ఞుడు అంటారు వాడు. అది చెప్తాను ప్రజ్ఞా విలాసంలో. అది ఎలా ఉంటుందో. చాలా డీటెయిల్స్ ఉన్నాయమ్మా ఇందులో. చా నేను లోపలికి వెళ్తే మళ్ళీ పద్మవ్యూహంలా ఉంటుంది. అది లోపలికి వెళ్ళాననుకో బయటికి రాలేను. అమ్మవారు కేకలేస్తుంది. ఎందుకు లోపలికి వెళ్ళావు అని. అందుకే ఎక్కడ వరకు ఉంటుందో గురుగారు దీని గురించి పోస్టింగ్ పెట్టారు గురుగారు మీరు ఆల్రెడీ ఒకసారి. పెట్టానమ్మా. కరెక్టే. పెట్టాను తల్లి. నువ్వు చెప్పింది కరెక్ట్. అదే ఆదిశంకరాచార్యుల వారికి సంబంధించింది అనుకుంటా. నాకు తెలుసు. కొందరు మహానుభావులు అందుకే ఇక్కడ ఈ నామంలో ఇంతవరకు చాలు. ఇప్పుడు అర్థమైంది కదా! భ్రమలో జారిపోతే నీకు తెలీదు. ఇంతకాలం నేను భ్రమలో ఉన్నావు అనేది కూడా చివరిలో కూడా తెలుసుకుంటే నీ అదృష్టం. అదే భ్రమలో నువ్వు వెళ్ళిపోయావు అనుకో జీవుడిగానే వెళ్ళిపోతావు. ఋషిగా వెళ్ళవు. అర్థమైందా? గురుగారు దేవ అంటే స్వరాలు, ఋషులు అంటే హల్లులు, ఆ రెండు సంఘాతంతో వచ్చింది మంత్రాలు, అట్లా కూడా అర్థం వస్తుంది కదా గురు? అది కూడా వస్తుందమ్మా. నువ్వు వర్ణాల్లోకి వెళ్ళి కావాలి. వర్ణాలు. అక్కడి నుంచి వర్ణాల్లోకి వెళ్ళాలి. వర్ణాల్లోంచి ఆ రెండు సంఘాతం వల్ల వచ్చేవే శబ్దాలు అది అని. అది కరెక్ట్ అంటే అప్పుడు అక్షర మాతృక వర్ణ రూపిణి అక్షరమాలిక అది. అంటే 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 నాదము, అనాదము, సునాదము, వినోదము ఇవన్నీ కూడా అమ్మవారు. ఆని దాటితే అనుత్తర లిపి. అనేదేమో బిందువు. ఆ బిందువు దాటితే అనుత్తర లిపి, అదే ఉల్లలిత శబ్దాలు వస్తున్నాయమ్మా. అది అనుత్తర లిపి అంటారు. అనుత్తర లిపి అంటే ఏంటంటే ఆ పైన శివుడి ఈ కామేశ్వర రూప పరమాత్మ పైన నిరీశ్వరము, అనంతము, పరాశూన్యము అని అది అనుత్తర లిపి. ఆయన మళ్ళీ ఆగా వచ్చారు ఇద్దరు బిందువుగా అని మీరు మంత్రశాస్త్ర ప్రకారంగా చెప్పారు. హల్లులు, అచ్చులు ఇవన్నీ వర్ణాల్లో ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? వర్ణాల తర్వాత కదా ఈ వర్గాలు. ఆకా, చాట, తాప తర్వాత ఇగో 50 ఈ హల్లులు. అదే కదమ్మా మూలాధారం నుంచి నేను అక్షరాలు సమకూర్చడం నేను అన్ని చెప్తే మీకు 50 ఆఖరి వర్ణం ఆకారము నీ యొక్క రాజరాజేశ్వరి స్థితి దగ్గర ఉంటుంది. కిందంతా ఇగో హల్లుల్లో ఉంటాం, మనం మాయలో ఉంటామని. నేను ఎందుకంటేనన్నా మంత్రశాస్త్ర ప్రకారంగా పెడితే భవిష్యత్తులో అందరికీ కన్ఫ్యూజ్ అవుతారని నేను సింపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు చూసా, నేను ఇంత చెప్పంగానే నువ్వు టక్కని మంత్రశాస్త్రంలోకి వెళ్ళిపోయావు. అది ఋషిత్వం అంటే అది అన్నమాట. ఆ ప్రయత్నం చేస్తున్నాను. డైరెక్ట్ గా గురువు గారు మంత్రశాస్త్ర ప్రకారంగా చెప్తారు. ఇప్పుడు త్రిశతి అష్టోత్తరం మీరు కళ్ళు తిరుగుతాయి. నేను చెప్పానంటే ఇంకా కళ్ళు తిరుగుతాయి. మాకేం అర్థం కాలేదు గురువు గారు. కరెక్ట్ నాన్న జయశ్రీ, నువ్వు కొద్దిగా ఎదిగావు నాన్న. మంత్రశాస్త్ర ప్రకారంగా నువ్వు చెప్పావు, నేను దాన్ని వచనంలో చెప్తాను. ఇప్పుడు మూలాధారంలో ఏముంటాయి? వాష, శాస, అంతేగా. అవి ఏమిటి చెప్పు? హల్లులు. ఇక్కడి నుంచి ఆకారం ఎప్పుడు పొందాలి మనం మూలాధారంలో ఉన్న వాళ్ళం? అబ్బా నేను ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ కావాలండి బాబు. అవునా? ఋషి అవుతావా? నేను ఇంకా వచ్చి కలవాలి, స్వరాలు వచ్చి కలవాలి. అది అలా మీరు అన్ని చూడండి. పెద్ద బాల శిక్షలో అన్ని చూడండి. ఆకారం ఎక్కడి నుంచి మొదలు? ఫస్ట్ ఏమిటి? వర్ణాలేగా. వర్ణాల నుంచి ఏమొచ్చాయి? వర్గములు. వర్గముల నుంచి హల్లులు. ఇదేగా పెదబాల శిక్షలో చెప్పేది. టడాడానా ఇవన్నీ ఉంటాయి కదమ్మా. అవన్నీ దాటుకుంటూ నువ్వు అకారంలోకి రావాలి. నువ్వు అంటే ఇన్ని తొలగించుకుంటే గానీ నీకు ఆ ఋషిత్వము, దేవర్షి గణ సంగహత అనేది రాదు నాయన. అది నేను చెప్తానులే అమ్మా. నువ్వు చాలా చక్కగా పాయింట్ వేసావమ్మా, వెరీ గుడ్. బట్ ఇక్కడైతే కాదు. ఎందుకంటే మనం మూలాధారంలో ఆ ప్రజ్ఞా విలాసంలో నేను అక్షరాల కూర్పు కూడా ఇప్పుడు
కయీల హరయీం అని నేను అక్షరం కూర్పు చేసి అక్కడ మణిపురం దగ్గర హరయీం 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 అనండి. తప్పకుండా అక్కడ అది వికసిస్తుంది. అది వికసించింది అంటే ఆ స్థితి నువ్వు దాటావు అని, ఋషిత్వం వైపు వెళుతున్నావు అని, హృదయ స్థానంలోకి వస్తావు. హసకహలరీం హసకహలరీం, ఈ హృదయాన్ని కూడా జయించావు. ఈ హల్లులు ఇవన్నీ కూడా నువ్వు జయించుకుంటూ వెళుతున్నావు. మళ్ళీ విశుద్ధి చక్రం దగ్గరికి వచ్చావు. అక్కడ అక్షరాలు ఏంటి, అది జయించావు, శుద్ధి అయిపోయావు, కిందవన్నీ పోయింది, మాయంతా పోయింది. మూడో కన్ను దగ్గరకు వచ్చినావు. అప్పుడు దేవర్షి గణ సంఘాత సూయమానాత్మ వైభవ అనే నామం యొక్క అనుభూతి నీకు ఇస్తుంది అమ్మవారు. అర్థమైందా? సింపుల్ గా అందరికి అర్థమయ్యేట్టుగా చెప్పారు. సో ఒకప్పుడు ఈ భ్రమ లక్షణము, ఈ రెండిటి యొక్క మధ్య సంఘర్షణ జరుగుతూ ఉంటుంది ఎప్పుడు. అంతేగా, మాయకి బ్రహ్మానికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. మనలో కూడా ఎప్పుడు ఆ సంఘర్షణ ఉంటుంది. అమ్మవారు బ్రహ్మ బుద్ధి ఇచ్చింది, మాయా బుద్ధి ఇచ్చింది, రెండు కూడా సంఘర్షణ. దేవతలు రాక్షసులు కొట్టుకున్నట్టు కొట్టుకుంటూ ఉంటారు. ఓసారి వీళ్ళు ఓడిపోతారు, ఒకసారి వాళ్ళు గెలుస్తారు, వీళ్ళు గెలిస్తే వాడు ఓడిపోతాడు. ఇట్లా ఒకప్పుడు ఇదియే అది అని, అదియే ఇది అని భ్రాంతి కూడా ఉంటుంది. తాడుయే అదే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. తాడుని చూసి పాము అనుకోవటం. సడన్ గా చూసామనుకో, అరే పాము ఉంది అంటాం. చూస్తే ఎవడో తాడు ముక్క పడేశాడు దారిలో. చీకట్లో ఎలా కనిపిస్తుంది? పాములా కనిపిస్తుంది. అప్పుడేమిటి? పాముయే తాడు ఏ పాము, పాము ఏ తాడు. అదే అంటున్నాడు ఇక్కడ. భ్రాంతి కలిగి ఒకప్పుడు ఇదియే అది ఏమా, అది ఏ ఇది అన్న భ్రాంతి. ఈ జీవితం కూడా అంతే. ఈ జీవితమే శాశ్వతము. మళ్ళీ ఈ క్షణం పోయిందంటే నేను ఎంతో పోగొట్టుకుంటాను, సుఖాన్ని పోగొట్టుకుంటాను, ఇప్పుడే సుఖం పొందేయాలి. అది అనస్వరమైన నేను. డబ్బే శాశ్వతము అని పెట్టుకునే వాళ్ళు ఇలా ఉంటారుగా. కీర్తి, ప్రతిష్ట ఇవన్నీ నీ శరీరం ఉన్నంత వరకు ఉంటాయి. అంతేగా, అంతే కదమ్మా. మహానుభావులందరినీ మనం అందరూ మరుపులోకి వెళ్ళిపోయారుగా. వాళ్ళ పుట్టినరోజు వచ్చినప్పుడు గుర్తుకొస్తారు అంతే. అట్లా ఏంటంటే ఇది అనస్వరము. ఇది ఏ అది, అది ఏ ఇది అనుకుని జీవించే జీవితాలు మనవి. అమ్మా దేవర్షి చూసావా, ఇది సంఘర్షణ. మనసుకి ఆత్మకి జరిగే సంఘర్షణ. చివరికి దేవతలే గెలుస్తారు, అది వేరే విషయం. ఆత్మే గెలుస్తుంది. నీ చివరి నువ్వు పోయేటప్పుడు ఆత్మే గొప్పది అని చెప్తావు, అది వేరే విషయం. కానీ ఇప్పుడు చెప్పవు. ఇప్పుడు ఓడిపోయి ఉంటావు, జీవాత్మగా ఉంటావు. ఏమా ఇదే నీ బ్యాడ్ టైం అంటారు. గుడ్ టైం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ వికసించినప్పుడు. ఆత్మ జ్ఞానం. అందుకే నా దగ్గరకు వచ్చిన చాలా కేసెస్ అందరికి నేనేం చెప్తాను, కొద్దిగా జ్ఞానం చెప్తూ ఉంటాను. కష్టం వస్తే ఎందుకు అంత మీరు కిందకి కుంగిపోతున్నారు? ఆత్మ జ్ఞానంతో ఎదుర్కోండి. అది ధైర్యలక్ష్మి అంటారు. ధైర్యలక్ష్మి అంటే ఎవరో అమ్మవారు నాకు రాముల వారు ఆంజనేయ స్వామికి ఇచ్చిన బలం కండబలం కాదు, ఇక్కడ బుద్ధి బలము అన్నారు. అంటే ఆత్మ బలం ఇస్తుంది. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడు, ఈ బ్రహ్మర్షి గణసంఘాత అన్న నామాన్ని వాడు పూర్తిగా వాళ్ళు అనుభూతి చెందినవాడు ధైర్యంగా ఉంటాడు. రాముడు భయపడిపోయాడా? కృష్ణుడు భయపడిపోయాడా? ధైర్యవంతులు. పంచపాండవులు భయపడిపోయారా? కౌరవ సైన్యం ఎలా ఉంది అక్కడ మహాభారత యుద్ధంలో? అయ్య బాబు, ఇంతమందిని మనం ఎక్కడ సంహరిస్తామని అన్నం భయపడిపోయి వెన్ను చూపించారా? ఎదుర్కొన్నారు. ఆ ధైర్యే సాహసే లక్ష్మి అయింది. ఆ సాహసం లేకపోతే నీకేం తెలుస్తుంది? ఆ బ్రహ్మ సంస్కారం అమ్మవారు ఎలా ఇస్తుంది? అందుకే ఏకవీర అంటుంది అమ్మవారు. ఎవరికి అటువంటి లక్షణం ఉంటుందో వాడికే ఆ తల్లి అనుగ్రహిస్తుంది. యోగంలో నువ్వు అన్ని షట్చక్రాలు భేదన చేసుకుంటూ పైకి వెళ్తున్నప్పుడు భయపడిపోయి కిందకి దిగిపోతే ఎలా? అంతే అనుకుంటావు నువ్వు. నేను చూశాను అమ్మవారిని అని చెప్పి కిందకు వచ్చేస్తావు. అసలైన అమ్మవారు పైన ఉంది. అమ్మో అంత దూరం నేను వెళ్ళలేకపోయానండి. ఓడకను దాకా వెళ్ళాను, ఉన్మని దాకా వెళ్ళి కిందకి దిగిపోయాను, అక్కడ అంతా ఏమీ లేదండి అని చెప్పేస్తాం. సత్యలోకం దాకా వెళ్ళి ఇంకా పైన ఏమి లేదని కిందకి దిగి వచ్చిన వాళ్ళు కొన్ని మతాల్లో కూడా ఉన్నాయి బోధనలు. అదే దైవం అన్నారు. కానీ ఆ బ్రహ్మలోకానికి సత్యలోకానికి అతీతంగా మళ్ళీ త్రికోణము, బిందువు పైన పరాశూన్యం ఉన్నది వాళ్ళకి తెలియలేదు.
ఆ మతాల పేర్లు తీసుకొని. తెలుసా? అలా అలా చెప్పిందే శ్రీ విద్య. మన సనాతన ధర్మంలో అంతవరకు వెళ్ళిన వాళ్ళు. అందుకే హిందూ రిలిజియన్ అంటే అదొక మతం కాదు, అది సనాతనము. అమ్మా, దీని నుంచి అందరూ వచ్చారు. అమ్మా, ఒకటి ఆల్రెడీ వచ్చేసిందమ్మా సనాతన ధర్మము. నువ్వు 2, 3 అన్నప్పుడు 2 ఎక్కడి నుంచి వచ్చావు? ఒకటి నుంచే వచ్చావు కదా నీ మతం. అది కలుపు నుంచి నువ్వు బయటకు వచ్చావు. బయటికి రాగా అంతే కదా, తల్లి నుంచి బయటికి బిడ్డ వచ్చాడు, అప్పుడు ఇద్దరు అయ్యారు. కడుపులో ఉన్నప్పుడు ఒకళ్ళు. ఇది అంతే. అదే అలా మతాలు కూడా అలానే పుట్టాయి. ఒక క్యాసెట్ ఉంది, మతాల పుట్టుక అని గురువు గారిది. అన్ని నేను ఇవాళ తీసి పెట్టాను అన్ని కూడా. ఇంకా కొన్ని పాటలు ఉన్నాయి ఆయన పాపం పాడినవి. ఇంకా అక్కడికి అది అయిపోతుంది. ఒక దగ్గర దగ్గర 40-50 ఉన్నాయి. ఒక 20 పాటలు క్యాసెట్లు ఉన్నాయి. ఎన్ని పాటలు! ఓ మై గాడ్! అమ్మవారు అంత చేయించింది అంటే మరి వాళ్ళకి ఒక నమస్కారం చేస్తే చాలా అసలు. అమ్మా, సో అందులో ఆయన ఈ మతాల పుట్టుక ఇవన్నీ కూడా ఆయన చెప్పడం జరిగింది. చాలా గొప్పగా చెప్పారు మహానుభావులు. అమ్మవారు పలికించింది ఆయన అలా. సో ఇప్పుడు నేను చెప్తుంది కూడా వారి యొక్క పుస్తకమే, మహానుభావులు. ఇది చెప్పటం వల్ల మనలో ఏమైనా దుష్కర్మలు, పాపాలు అన్ని కూడా తొలగిపోవటమే. వినటం, శ్రవణం వలన, భజన వలన ఏమొస్తుంది? ఒక గ్రామంలో నేను ఒకప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఒక గ్రామంలో ఉండేవాడిని. సాయంత్రం 7 అయిపోతే బోరు కొడుతూ ఉండేది. ఆ పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉండేది. ఈ రైతులు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ ఆంజనేయ స్వామి గుడిలో అక్కడ చేరుతారు అనమాట, ఆ భజనలు చేసుకోవటానికి. అక్కడ 7 నుంచి 9 దాకా. సో నేను కూడా 2 గంటలు కూర్చుని ఆంజనేయ స్వామి భజనలు తన్మయత్నంగా వాళ్ళు పాడుతుంటే వాడి అమాయకత్వాన్ని చూస్తూ ఎంత ప్రశాంతత, శాంతి అవన్నీ పొందేవాడిని. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవటం రూమ్ లో కూర్చుని అని అక్కడికి వెళ్ళి కూర్చునేవాడు. వాళ్ళు చెక్క భజనలు అన్ని చేసేవాళ్ళు, అన్ని చాలా చక్కగా పాడేవాళ్ళు, హుషారుగా పాడేవాళ్ళు. మళ్ళీ ఆంజనేయ స్వామి పూజలు, నైవేద్యాలు పెట్టి ఆ ప్రసాదాలు తిని మళ్ళీ నేను రూమ్కి వచ్చి నా కార్యక్రమాల్లో నేను ఉండేవాడు. అలా నేను చూశాను, జీవితాలు చూశాను. అదే శ్రవణం వలన మనకేమవుతుంది అంటే మనలో ఉన్న పూర్వార్జిత కర్మలు ఏమైనా ఉంటే దగ్ధం అయిపోతాయి. ముఖ్యంగా అమ్మవారి లలితా సహస్రనామాల వలన నువ్వు క్షేత్రానికి వెళ్ళి సంకల్పాలు చేసి నువ్వేమి దగ్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం అదే అదృష్టం, అమృతం కొందరికే దక్కుతుంది అమ్మా, అందరికీ దక్కదు. అందుకే మీ అందరికీ అదే చెప్తాను, ఇష్టమో కష్టమో నష్టమో వచ్చి కూర్చోండి, వినండి చాలు. ఇది ఒక రకమైన అమ్మవారి యొక్క దేవర్షి గణ సంఘాత సూయమాత్మ వైభవ అన్న నామం, ఒక్క నామం చాలు నీ పాపాలు కడిగేయటానికి. ఎందుకంటే ఎక్కువ చెప్పకూడదు నేను.